విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ హీరోగా నటించిన తొలి చిత్రం పెళ్లి చూపులు. అంతకుముందు కొన్ని చిత్రాలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినప్పటికీ హీరోగా చేసిన మొదటి సినిమా మాత్రం పెళ్లి చూపులు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ వర్షాన్ని కురిపించింది. 2 కోట్లతో తీసిన ఈ సినిమా 20 కోట్ల వరకు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇక విజయ్ దేవరకొండ రెండవ చిత్రం ద్వారక. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. 5 కోట్లతో తీసిన ఈ చిత్రం 2 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మూడవ చిత్రం అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ రాస్టిక్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 6 కోట్లతో తీసిన ఈ చిత్రం 51 కోట్ల వసూలు చేసి రికార్డుని క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు విజయ్. తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక విజయ్ యొక్క 4వ చిత్రం ఏ మంత్రం వేశావే. శ్రీధర్ మర్రి దర్శకత్వాన్ని వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. 6 కోట్లతో తీసిన ఈ చిత్రం 3 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ 5వ చిత్రం గీతా గోవిందం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా విజయ్ కి మొదటి 100 కోట్ల మూవీగా నిలిచింది. పరశురాం దర్శకత్వంలో రష్మిక హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 5 కోట్లతో తీసిన ఈ సినిమా 132 కోట్లు వసూలు చేసి రికార్డును క్రియేట్ చేసింది. యూత్లో విజయ్ కి సూపర్ క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఇక విజయ్ హీరోగా వచ్చిన 6వ మూవీ నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. 60 కోట్లతో తీసిన ఈ చిత్రం 25 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. అలాగే విజయ్ దేవరకొండ 7వ సినిమా టాక్సీవాలా. రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది. 7 కోట్లతో తీసిన ఈ చిత్రం 42 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్, మాలవిక నాయర్ హీరోయిన్స్ గా నటించారు. విజయ్ 8వ చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. 15 కోట్లు ఖర్చు పెట్టగా 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. పాటలు సూపర్ హిట్ అయినా కూడా సినిమా పెద్దగా ఆడలేదు. విజయ్ దేవరకొండ 9వ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, క్యాథరిన్ హీరోయిన్స్ గా నటించారు. 35 కోట్లతో తీసిన ఈ చిత్రం 10 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ 10వ చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. 125 కోట్ల బడ్జెట్ తీసిన ఈ చిత్రం 60 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండ 11వ చిత్రం ఖుషి. సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. 70 కోట్లతో తీసిన ఈ చిత్రం 72 కోట్లు వసూలు చేసి యావరేజ్ అయింది. ఇక విజయ్ 12వ చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురాం దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 50 కోట్లతో తీసిన ఈ చిత్రం 23 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక విజయ్ దేవరకొండ యొక్క ఈ 13వ చిత్రం తాజా కింగ్డమ్ విడుదలైంది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ సినిమాకు కింగ్డమ్ తో బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా కాకుండా కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు చేశాడు. విజయ్ మొదటిసారి వెండితెర మీద నటించిన చిత్రం నువ్విలా. 2011లో రవిబాబు డైరెక్ట్ చేసిన నువ్విలా సినిమాతోనే విజయ్ దేవరకొండ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2012లో శేఖర్ కమల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించాడు. ఇక 2015లో నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ పాత్ర అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక 2018లో మహానటి సినిమాలో కీలక పాత్రని చేశాడు. 2019లో మీకు మాత్రమే చెప్తాలో చిన్న రోల్ చేశారు. అలాగే 2024లో కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో మెరిసి అలరించాడు. మరి రాబోయే సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి హిట్స్ కొడతాడో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ తాజాగా విడుదల చేసిన కింగ్డమ్ మూవీ ఈ మూవీ హిట్ టాక్ నే తెచ్చుకుంది. జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామా తర్వాత గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ జోనర్లో రూపొందించిన కింగ్డమ్ విజయ్ దేవరకొండ అభిమానులకు మాత్రం కిక్కిస్తుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 39 కోట్ల వసూళ్లను రాబట్టిన చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. విజయ్ దేవరకొండ స్పందిస్తూ మనం కొట్టినమని క్యాప్షన్ పెట్టారు. వారాంతరంలో కాకుండా
మధ్యలో విడుదల చేసినప్పటికీ మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం అరుదని చిత్ర బృందం పేర్కొంది. ఈ రాజు తన రాకతో బీభత్సాన్ని సృష్టించాడంటూ పోస్టర్ని పంచుకుంది గ్లామర్ తార భాగ్యశ్రీ బోర్సే. హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనతో పాటు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సత్యదేవ్, మలయాళ నటుడు వెంకటేష్ల యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయని కామెంట్స్ పెడుతున్నారు. అయితే కింగ్డమ్ మూవీకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. విజయ్ దేవరకొండ ఈ మూవీలో మంచి నటనతో అలరించడంతో పాటు క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయేలా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బాగా ఉండటంతో చాలా రోజుల తర్వాత మేకింగ్ అదిరిపోయేలా మూవీని తీసినట్టు మేకర్స్ చెప్తున్నారు. కేవలం తెలంగాణలోనే కాకుండా సీడెడ్లోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయని, అలాగే ఓవర్సీస్లో కూడా కింగ్డమ్ మూవీకి మంచి స్పందన కనిపిస్తుందని చెప్పారు. అయితే మీడియా సమావేశంలో కింగ్డమ్ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత. త్వరలోనే కింగ్డమ్ 2ను తీస్తామని, అయితే హీరో విజయ్ దేవరకొండ డేట్స్ ను బట్టి షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే కింగ్డమ్ 2 సీక్వెల్లో ఒక స్టార్ హీరో నటించనున్నారన్న లీకు కూడా ఇచ్చారు. ఎవరా స్టార్ మరి అని చెప్పకపోయినా కూడా విజయ్ అభిమానులకు మాత్రం కింగ్డమ్ మూవీ సీక్వెల్ చేస్తామని చెప్పడమే కిక్కిచ్చే వార్త అని చెప్పాలి. అయితే సీక్వెల్లో నటించే ఆ స్టార్ హీరో ఎవరన్న దానిపై మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి కింగ్డమ్ 2 ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో చూడాలి. కింగ్డమ్ మూవీ రిలీజ్ కి ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే జరిగింది. చాలా చోట్ల ఫుల్ హౌస్ తో నడిచింది. అన్ని చోట్ల కింగ్డమ్ కు మంచి వసూళ్లే వచ్చినట్టుగా తెలుస్తుంది. నైజాంలో దాదాపు 11 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. సీడెడ్, ఓవర్సీస్ వంటి ఏరియాస్ లో 50% రికవరీ చేసినట్టుగా టాక్. అలా మొత్తంగా ఈ చిత్రానికి రెండో రోజు మాత్రం 25.5 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. ఈ విధమైన కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. ఈ కలెక్షన్స్ గురించి పూర్తి వివరాలను కింగ్డమ్ టీం వెల్లడించాల్సి ఉంది. మరొక రోజు కూడా భారీగానే ఓపెనింగ్స్ జరిగినట్టు కూడా తెలుస్తున్నది. విజయ్ దేవరకొండ సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది, కానీ ఈ మధ్య ఫ్లాప్ సినిమాలు పలకరించడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈసారి ఎలాంటి కథతో వస్తాడో అని టెన్షన్లో కూడా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి కాంబోలో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేశారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్స్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 130 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా నైజాం హక్కులు 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా సీడెడ్ హక్కులు 7 కోట్ల రూపాయల మేర జరిగింది. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తానికి టార్గెట్ ను రీచ్ అవ్వలేదని తెలుస్తుంది. గతంలో వచ్చిన మూవీ లైగర్ డిజాస్టర్ అయింది. దాంతో పోలిస్తే కలెక్షన్స్ తక్కువగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే అన్నదమ్ముల అనుబంధం టచ్ చేస్తుంది. ఒక పోలీసుల దాష్టికం సామాన్యులపై ఎలా ఉంటుందనేది బాగా చూపించారు దర్శకుడు. ఇంకోవైపు మాఫియాలో తండ్రి కొడుకుల సంబంధం ఎలా ఉంటుందో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా 2850 స్క్రీన్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన కింగ్డమ్ చిత్రానికి 54.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ యూ కావాలంటే 56 కోట్ల రూపాయల షేర్, 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని అంచనా. ఇప్పుడున్న టాక్ ని బట్టి చూస్తే ఇది ఈజీగానే వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ సీక్వెల్ అప్డేట్ కూడా ఇచ్చాడు. కింగ్డమ్ మొదటి పార్ట్లో సూరి జర్నీ మాత్రమే చూపించామని, అన్నను వెతుక్కుంటూ ఎలా వెళ్లాడన్నది మాత్రమే తీశామని విజయ్ దేవరకొండ వివరించారు. కానీ కానిస్టేబుల్ కథతో మొదలై రాజ్ అవ్వడంతో ఈ పార్ట్ 1 ముగిసింది. కింగ్డమ్ పార్ట్ 2 మరింత ఆసక్తికరంగా ఉండనుందని చెప్పారు. పార్ట్ 2లో ఖచ్చితంగా స్టార్ హీరో ఉంటారని తెలిపారు. అది ఎవరనేది మాత్రం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెబుతారని సస్పెన్స్ లో పెట్టేశారు. విజయ్ నెగిటివిటీ గురించి పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డికి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నప్పుడు గర్వంగా అనిపించిందన్నారు విజయ్. ఇంతమంది తనను చూడ్డానికి వస్తున్నారంటే అది నా అదృష్టం. అభిమానులు, ప్రేక్షకులు పంచు ప్రేమ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాహుల్ సంస్కృత్వన్ దర్శకత్వంలో ఒక మూవీలో చేస్తున్నట్టు తెలిపారు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అని చెప్పారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.